ఆవిడ దాదాపు అదే పరిస్థితి అన్ని తెలుగు ఇండస్ట్రీల్లోనూ ఉంది. ఇప్పుడు అంటే ఇప్పుడైనా కనీసం గవర్నమెంట్ ఆఫ్ తెలంగాణ దీని మీద దృష్టి పెట్టి సీరియస్గా దృష్టి పెట్టి ముందు ఇండస్ట్రీ దగ్గర ఉంది, ఇండస్ట్రీ పెద్దల దగ్గర ఉంది ఆ నివేదిక. దాన్ని ఇమ్మీడియట్గా కోర్టుకి పంపించే విధంగా సినిమాటోగ్రఫీ శాఖ బాధ్యత తీసుకుని వీళ్ళ మీద ప్రెజర్ తీసుకొచ్చి ఆ నివేదికను హైకోర్టుకు అందజేయగలిగితే ఈ కేసు కూడా మూవ్ అవుతుంది. రైట్. ఇంకా మరో అంశంలోకి వెళ్తే కనుక అల్లు అర్జున్ చేసిన వ్యాఖ్యలు, అదేదో ఒక మారుతి మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనే సినిమా, సుబ్రహ్మణ్యమైన రావు రమేష్ గారు లీడ్ రోల్ చేస్తున్న దాని ప్రివ్యూ కోసం ప్రమోషనల్ ఈవెంట్లో ఆయన పార్టిసిపేట్ చేశారు, ప్రీ రిలీజ్ ఈవెంట్లో పార్టిసిపేట్ చేశారు. అది ఆయన డైరెక్టర్ కూడా వచ్చారు, సుకుమార్ వచ్చారు, మాట్లాడారు, ఇద్దరు మాట్లాడారు. సుకుమార్ గారి భార్య సినిమాని సమర్పిస్తున్నారు. సో మాట్లాడుతూ నా వాళ్ళ కోసం నేను ఎక్కడికైనా వెళ్తా, ఏదైనా నాకు ఇష్టం, వాళ్ళ ఇష్టం అయితే అందరి హీరోలకి ఫ్యాన్స్ ఉంటారు, నాకైతే నా ఫ్యాన్సే నా ఫ్యాన్సే నాకు ఆర్మీ అన్నాడు. అంటూ వాళ్ళ కోసం ఏదైనా చేస్తాను, ఎక్కడికైనా వెళ్తాను. ఆయన తరచూ హీ వాంట్స్ టు కిక్ ఆఫ్ కాంట్రవర్సీస్, తనంతట తానుగా కాలు దువ్వి మరీ వివాదాల్లోకి వెళ్తున్నారా, లేకపోతే కాకతాళీయంగానో యాదృచ్ఛికంగానో ఆయన మాట్లాడినట్టు మనం భావించవచ్చా? అయితే ఇక్కడ మీరు అన్న కాంటెక్స్ట్లో ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం సినిమా ఈవెంట్కి అల్లు అర్జున్ హాజరు కావడానికి కారణం సుకుమార్ గారి వైఫ్, ఆవిడ సమర్పకురాలుగా వ్యవహరించారు ఈ సినిమాకి. దాంతో సుకుమారు అలాగే అల్లు అర్జున్ ఇద్దరూ పార్టిసిపేట్ చేశారు దానిలో. ఈ కార్యక్రమంలో పాల్గొనడం ద్వారా అల్లు అర్జున్ కొన్ని విషయాల్లో క్లారిఫికేషన్ ఇచ్చాడు ప్రపంచానికి. పుష్ప 2 మీద రకరకాల స్పెక్యులేటివ్ స్టోరీస్ ఉన్నాయి. 3 ఏళ్ళైందండి ఆయన సినిమా వచ్చి. అవును, 3 ఏళ్ళు అయిన మాట వాస్తవం. డిసెంబర్ దాటితే 3 ఏళ్ళు క్రాస్ అవుతుంది. అది అంటే 4th ఇయర్లోకి ప్రవేశించారు. 21 అది వచ్చింది కాబట్టి 21 డిసెంబర్లో వచ్చింది ఆ సినిమా. సో ఇప్పుడు ఆయన ఈ ఈవెంట్ ద్వారా వాళ్ళిద్దరూ కలిసి ఒక విషయం చెప్పారు. అంటే సుకుమార్కి అల్లు అర్జున్కి ఏదో గ్యాప్స్ ఉన్నాయని, అందుకని డిలే అవుతోందని, ఇలా రకరకాల విషయాలు ఉన్నాయి. అలాగే డిసెంబర్ 6న పుష్ప 2 రిలీజ్ కావడం లేదు, అది డెఫినెట్గా నెక్స్ట్ ఇయర్కి పోస్ట్పోన్ అవుతుంది, చాలా వర్క్ పెండింగ్ ఉంది, ఇలాంటి చర్చలు కూడా జరుగుతున్నాయి బయట. అయితే దీన్ని ఇటువంటిదేం లేదు, అది డిసెంబర్లో వచ్చేస్తుందని బన్నీవాస్ లాంటి వాడు చెప్పినప్పటికీ ఈ స్పెక్యులేటివ్ స్టోరీ సాగటం లేదు. నిన్న అది పూర్తి స్థాయిలో క్లారిటీ ఇచ్చారు ఇద్దరూ కలిసి. డిసెంబర్ 6న మేం వస్తున్నాం, మీరు రెడీగా ఉండండి అని చెప్పారు. అదొక క్లారిఫికేషన్ ఇచ్చారు. అలాగే మా మధ్య ఏ రకమైనటువంటి భేదాభిప్రాయాలు లేవు, మేము కలిసే ఉన్నాం, ఈ సినిమా మేము చాలా ప్రెస్టీజియస్గా తీసుకున్నాం, కష్టపడుతున్నాం. అలాగే సుకుమార్ మాట్లాడుతూ ఒకరోజు చేయవలసినటువంటి సీన్ కోసం 3 రోజులు కేటాయిస్తున్నాం, అందుకని లేట్ అవుతోంది, ఒక మంచి ప్రాజెక్ట్ మీకు ఇవ్వాలనే ఉద్దేశంతో డిలే అవుతోంది అని చెప్పాడు ఆయన. అలాగే ఫ్యాన్స్ కూడా కనెక్ట్ అయ్యారు, బాగానే ఉంది అక్కడి వరకు. అయితే ఈ ఈవెంట్ సందర్భంగా ఈ ఈవెంట్కి ఎందుకు రావాల్సి వచ్చింది అని చెబుతూ ఆయన చేసినటువంటి కామెంట్ ఒకటి ఇప్పుడు మళ్ళీ తేనె చుట్టని కదిపింది. అల్లు అర్జున్ అంటే పుష్ప సెట్స్ మీదకి వచ్చి ఆవిడ అడిగారు రమ్మని, ఈ ఈవెంట్ ఉంది అంటే ఒక రకంగా ఆ సినిమాని వేరే ప్రొడ్యూసర్ కంప్లీట్ చేశాడు. ఈ మారుతినగర్ సుబ్రహ్మణ్యం అనేటువంటి సినిమాని కంప్లీట్ చేసిన తర్వాత దీన్ని మార్కెట్లోకి తీసుకెళ్ళటానికి కొంతమంది ప్రముఖుల ఆశీర్వాదం కావాలి. అంటే ప్రతి సినిమాకి పరిస్థితి అదే, ఏ సినిమా నిర్మాత కూడా స్ట్రైట్గా తను తీసినటువంటి సినిమాని మార్కెట్లో పెట్టుకోలేని పరిస్థితి. అందుకని వాళ్ళు సుకుమార్ గారి వైఫ్ని అప్రోచ్ అయ్యారు. ఆవిడ సినిమా చూసి ఓకే దీన్ని నేను సమర్పిస్తాను అని ఆవిడ యాక్సెప్ట్ చేశారు. యాక్సెప్ట్ చేసిన తర్వాత సుకుమార్ కూడా చూపించి ఆయన ఓకే అన్న తర్వాత ఆవిడ డెసిషన్ తీసుకున్నారు. అదంతా ఆవిడ ఇంటర్వ్యూస్లో చెప్పారు, వేదిక మీద కూడా చెప్పారు. ఆవిడ వచ్చి తనని అడిగారు కాబట్టి కాదనకూడదు అని వచ్చానని చెబుతూనే నా కోసం, నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం నేను ఏం చేయటానికైనా సిద్ధమే, ఎంత దాకా వెళ్ళటానికైనా సిద్ధమే అన్నాడు ఆయన. ఈ స్టేట్మెంట్ని ఇప్పుడు
ఒక ఒక రకంగా ఆల్రెడీ ఒక గొడవ జరుగుతోంది. అల్లు ఫ్యామిలీకి మెగా ఫ్యామిలీకి మధ్య ఏదో గ్యాప్ ఉంది అనేటువంటి ఒక చర్చ జరుగుతోంది. పర్టికులర్గా పవన్ కళ్యాణ్తో ప్రాపర్ ఇది లేదు వీళ్ళకి అనేది ఇంకొక విషయం. దీనిలో భాగంగా అంటే నేను నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం ఎక్కడి దాకా అయినా వెడతాను అని ఆయన అనటం శిల్పారవి ఎపిసోడ్ని మళ్ళీ జనం ముందుకు తీసుకొచ్చినట్టుగా అయ్యింది ఇప్పుడు. అంటే నేను వెడతాను, నేను చేస్తాను నా వాళ్ళు అనుకున్న వాళ్ళ కోసం, మీరు నా వాళ్ళు అని నేను అనుకునేలాగా మీరుంటే మీకోసం కూడా నేను ఉంటాను. అంటే పవన్ కళ్యాణ్ గారు, చిరంజీవి గారు, ఇతర కుటుంబ సభ్యులు ఉండాలనేది అల్లు అర్జున్ ఆకాంక్ష. సో అలా దాని మీద రకరకాల వ్యాఖ్యానాలు వచ్చేసినాయి. ఆయన మాట్లాడి స్టేజ్ దిగేలోపే కథనాలు మొదలైపోయి దాని మీద ఒక చర్చలు జరిగిపోతున్నటువంటి అల్లు అర్జున్ అన్నది జస్ట్ చిన్న మాటే. నా వాళ్ళు అనుకుంటే నేను ఎక్కడి దాకా అయినా వెడతాను అనేది ఇప్పుడు చాలా సీరియస్ కాంటెక్స్ట్లోకి తీసుకెళ్ళి చర్చలు జరుపుతున్నారు. అలా పుష్ప 2 సినిమాకి సంబంధించినటువంటి ఒక వేడి అయితే క్రియేట్ చేయగలిగాడు ఆయన.